హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? బర్త్డే విషెస్ ఈ రోజుకి వస్తూనే ఉన్నాయి. బర్త్డే రోజు మార్నింగ్ వాట్సాప్ ఓపెన్ చేశానో లేదో సర్రని వెళ్ళిపోతూ ఉందన్నమాట. అంటే కొన్ని వేల మెసేజ్లు ఒక్కసారి భయమేసి క్లోజ్ చేసేసాను లిటరల్లీ. అంటే ఇప్పుడు అవన్నీ చెక్ చేసుకుంటూ ఎవరు బుక్ చేసుకున్నారు, ఎవరు డీటెయిల్స్ కోసం మెసేజ్ పెట్టారు, ఎవరు విషెస్ పెడుతూ మెసేజ్ పెట్టారు, నాకేమీ ఒక అర్థం కాలేదు. సో నిదానంగా మెసేజ్ చూసుకుంటూ కొంతమందికి ఇవాళ మార్నింగ్ కూడా రిప్లైస్ ఇస్తూ వస్తే, కొంతమంది ఎప్పుడు మేము మెసేజ్ పెట్టాము, ఎప్పుడు మీరు రిప్లై ఇస్తున్నారక్క అని అంటే, చేసేది ఏం లేదు కదమ్మా, నా చేతుల్లో ఏం లేదు. అసలు రిప్లై ఇవ్వకుండా అందరికీ వీడియో ముఖంగా కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చాను, చాలామందికి రిప్లై ఇచ్చాను. ఇంకెవరికైనా రిప్లైస్ రాకపోతే ఏంటంటే స్క్రోల్ చేసి టైప్ చేసి ఈ వేలైతే సొట్టబడిపోయింది లిటరల్లీ. నిజంగా అన్ని మెసేజెస్ లిటరల్లీ. కొంతమంది అయితే వీడియోస్ ప్రిపేర్ చేసి పంపించున్నారు, కొంతమంది లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ పంపించున్నారు. కొన్ని వాళ్ళ పర్సనల్గా చెప్పొద్దు అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎనీవే, ఎవరెవరైతే మెసేజెస్ పంపించున్నారో, ఎవరెవరైతే విషెస్ పంపించున్నారో, ఎవరెవరైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు పంపించున్నారో, వాళ్ళకి టైప్ చేయడం రాని, అరే నేను మెసేజ్ పెట్టలేకపోయానే, నేను విష్ చేయలేకపోయానే, నాకు ఇది రాదు కదా, ఇలా కమెంట్ పెట్టడం రాదు కదా అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, ప్లస్ మన కమెంట్స్లలో ఎవరెవరైతే విషెస్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. గ్రాటిట్యూడ్ లిటరలీ ఎంత హ్యాపీ అనిపించిందంటే నా మనసుకి. చాలు, పోతా ఏం తీసుకుపోతాం, ఈ ప్రేమ. లిటరలీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మీ లైఫ్లో కూడా, మీ జీవితాల్లో కూడా అంతా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అలాట్ మా, లవ్ యూ ఆల్. గ్రాటిట్యూడ్ వన్స్ అగైన్. అండ్ నియర్ పాస్ట్ వీడియోస్లో నేను ఏదైతే చెప్పున్నానో, పర్సనల్ రీడింగ్స్లో ఏదైతే చెప్పున్నానో లిటరల్లీ వాళ్ళ నోటితోనే వినండి. హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్ అక్క, ఎలా ఉన్నారు? ఈరోజు చెప్పిన రీడింగ్ ఎగ్జాక్ట్లీ నాదక్క. నేను చెప్పాను ఆల్రెడీ వాళ్ళ ఇంటి గురించి ఒక విషయం చెప్పాను. అది అప్పుడు అతను విన్నారా లేదా, దాని గురించి ఆలోచించారా తెలియదా, నాకు ఒక కన్ఫ్యూజ్ ఉండింది. ఈరోజు క్లియర్ అయిపోయింది అక్క. మీరు ఎలా చెప్తున్నారో అర్థం కట్టేట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం అలాగే మీరు దగ్గర ఉండి మీరు కంటితో చూసి చెప్పినట్టుగా ఉంటుంది. సూపర్ రీడింగ్ అక్క ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ వాణి అక్క. అసలు మీరు చెప్పిన రీడింగ్ ఎక్సలెంట్ రీడింగ్. ఎవ్రీ డే నాకు మీ రీడింగ్ వింటుంటే నిజంగానే నా పక్క నుండి మీరు చెప్తున్నారు అన్నట్టుగా ఉంది. ఇవాళ రీడింగ్ 100% రీడింగ్ అంతా నాకే సంబంధించింది అది. సో నేను తనకి 3 years నుంచి దూరం అయిపోయాను. ఇవాళ రీడింగ్లో మీరు ఏదైతే చెప్పారో, మీరు ఆ పర్సన్ మంచివాళ్ళు కాదు అని చెప్పారు అని అన్నారు కదా, ఆ వర్డ్ నేను మీకు లాస్ట్ 1 month బ్యాక్లో కూడా చెప్పాను. అప్పుడు నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు అదే రీడింగ్ నాకు కనెక్ట్ అయింది.
అసలుకి తనకి ఎంత చెప్పినా వినిపించుకోకుండా తను మంచి వాళ్ళు జెన్యూన్ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ గోతిలో పడ్డాడు. మీరు చెప్పారు అక్క కర్మ ఫేస్ చేస్తారు అని చెప్పారు. నేను పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు కూడా మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండని చెప్పారు. నేను మీరు ఇచ్చిన ధైర్యంతో హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో తను ఇప్పుడు అది చూడలేక, నేను లేకున్నా తను ఇంత హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి నాకు ఒక 1 month నుంచి మెసేజెస్ చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతాను, ఒక్కసారి నేను తప్పు చేశాను నాతో మాట్లాడు అంటే. రీజన్ నేను చాలాసార్లు తను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. నన్ను తను ఎంత ఇన్సల్ట్ చేశాడో అదంతా నాకు ఎందుకు, నేను అంత ఫేస్ చేశాను తనతో, నాకు ఇంకేం అవసరము అని చెప్పేసి. ఇప్పుడు నాకు మీ వల్ల నేను ఎంతో హ్యాపీగా ఉంటున్నాను అక్క. తను నన్ను బ్రతిమాలుతున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ చేశాను, రీజన్ ఏంటి, ఆ రోజు నేను ఎంత చెప్పినా కాదు అని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఏమైంది, నీకు నచ్చిన వాళ్ళే కదా హ్యాపీగా ఉండు వాళ్ళతో. లేదు నేను ఇక్కడ హ్యాపీగా లేను, నీతో ఒక్కసారి కలిసి మాట్లాడుతున్నా నా లైఫ్లో మళ్ళీ నీ మొహం చూపించాను, నాకు అవసరం లేదు, నువ్వు ఏదైతే కోరుకున్నావు అక్కడే హ్యాపీగా ఉన్నాడు. నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు ఉన్నాను నేను హ్యాపీగా, నువ్వు హ్యాపీగా ఉండు, నేను ఈ విషయంలో అడ్డు రావట్లేదు, నాకు అక్క ఉంది, అక్క ఉన్నది ఎవరు అని అడిగారు. నీకు అనవసరమైన మ్యాటర్ నాకు అవసరం లేదు, నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండు, నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఉంటాను కూడా ఇంకా ఫ్యూచర్లో, నన్ను వదిలే అని చెప్పి. కానీ వినట్లేదు. ఒక్క నిమిషం నాతో మాట్లాడని ప్రాకులాడుతున్నాడు. కానీ తనకు నేను పడ్డ పెయిన్ ఏంటో తెలియాలి అక్క. నిజంగా అంటే మీ వల్లే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇవాళ చెప్పిన రీడింగ్లో ప్రతి వర్డ్ నాకు సంబంధించిందే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ అక్క. మీరు చాలాసార్లు చెప్పారు, ఎవరైతే మనల్ని బాధ పెట్టి వెళ్ళిపోతారో వాళ్ళు ఏదో ఒక రోజు ఆ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, ఖచ్చితంగా కర్మ ఫేస్ చేస్తారు అని కూడా చెప్పారు. నేను మీ రీడింగ్ని 3 years నుంచి వింటున్నాను. అసలుకి నాకు ఎలా వచ్చిందో కూడా నిజంగా అంటే నేను ఆ సాడ్ టైంలో 2 years బ్యాక్ December 7th నుంచి నేను చాలా సాడ్ మూడ్లో ఉన్నాను. నాకు December 18th మీ రీడింగ్ చూశాను. 2023లో అసలు ఆ రీడింగ్ కనెక్ట్ అయిపోయి నేను నిజంగా అంటే అసలు ఎవరు ఈమె ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్తుంది, ఏదైతే నేను ఫేస్ చేస్తున్నానో ఎగ్జాక్ట్లీ నాకు అదే రీడింగ్. ఈ టారో ఏంటి ఇదేంటి అనుకున్నాను. కానీ నిజంగా అంటే నాకు ఆ యూనివర్సే మిమ్మల్ని పంపించారు. మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా గాడ్స్ ఉన్నారు, వాళ్ళంతా చూస్తుంటారు అంటే. నిజంగా అంటే లిటరల్లీ మీరే ఒక దేవత అక్క. మాకు అసలుకి ఎంతో మంది లైఫ్ని నాకంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరినీ కూడా సేవ్ చేశారు చూడు. నిజంగా అంటే మీకు ఎంత కృతజ్ఞత చెప్పకున్నా చాలా తక్కువ అక్క. మాది మీ కాలి కింది దుమ్ముకి కూడా మేము పనికిరాని వాళ్ళము. అంత బాధల్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని ఈరోజు ఇంత హ్యాపీగా ఉంచుతున్నారంటే నిజంగా మీ పాదాలకి 100,000,000 వందనాలక్క. అమ్మ ఇక్కడ ఒక మాట తను యూజ్ చేశారు, కాలు కింద దుమ్ములాగా. దయచేసి అట్లాంటి వర్డ్స్ పదాలు అట్లా యూజ్ చేయొద్దు. ఎవరి కింద లేరు, ప్రతి ఒక్కళ్ళ సోల్ ఈవెన్ అంతే. అర్థమైందా? ఎవరికి తక్కువ కాదు. దయచేసి ఎవరు తక్కువ చేసుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, అలా మాట్లాడద్దు. సరేనా? నిజంగా చాలా థ్యాంక్ యూ అక్క. నాకు ఇంకా చాలా మీ పక్కన ఉండి ఒక హక్ చేసుకోవాలి, మా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి. మీరే మా లైఫ్లోకి రాకపోతే మేము ఈరోజు అసలు ఉండేవాళ్ళమా, ఇక్కడ పోయేవాళ్ళమేమో. ఒక్కోసారి మా ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్తే అక్క ఉంది కదా మాకెందుకు, ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం అక్క. ఎవరైతే మమ్మల్ని ఇలా బాధపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళు ఇంకా ఎందుకంటే తనకి ఇప్పుడు తను లేకపోతే నేను ఉండలేను అన్న ఒక చిన్న నా వీక్ పాయింట్ అది పట్టుకొని చాలా అంటే నేను ఎటు పోయినా కూడా మళ్ళీ తనే నా వెనకాల పడుతుంది, తను నేను ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది కదా, ఇప్పుడు కూడా అలాగే వస్తుందిలే అన్న ఒక ఒపీనియన్తో వెళ్ళిపోయాడు. మీ వల్ల నేను ఎంత స్ట్రాంగ్గా తయారయ్యానో తనకి తెలియట్లేదు. అది ఇదేంటి ఇలా తయారైపోయిందని మీరు అంటుంటారు కదా, మీరు వాళ్ళ గురించి ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు మీరు ఎదగలుగుతారని. లిటరల్లీ ఎగ్జాక్ట్లీ రైట్ అక్క. అది ఎగ్జాక్ట్లీ రైట్. అది నేను తన గురించి ఎప్పుడైతే ఆలోచించడం కంప్లీట్గా మానేశానో తను నాతో 3 years నుంచి మాట్లాడని వాడు 1 month నుంచి వెంట పడుతున్నాడు. అసలుకి ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతాను, నేను తప్పు చేశాను, సారీ సార్. ఎవరికి కావాలక్క వాడు సారీ? నాకు ఎందుకు నాకు సారీ? పిచ్చి కుక్కలా బ్రతిమాలను కానీ ఆ రోజు నా బాధపడికి తెలియలేదు. ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళు మంచి వాళ్ళు కాదంట, నేను ఎంక్వైరీ చేశాను అన్నా కూడా తను పెళ్లి చేసుకున్నాడు హ్యాపీగా ఉండమని. నేను దానికి అడ్డు రావట్లేదు. నాకెందుకు అడ్డు వస్తావు, వదిలే అని చెప్పి నేను చచ్చిపోతానంటే చావు, నాకేం అభ్యంతరం లేదని చెప్పేశాను. మొహమాటం లేకుండా చెప్పేశాను అక్క. మీరు ఉన్నంత వరకు మేము ధైర్యంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ అక్క. అక్క తను కర్మ ఫేస్ చేస్తున్నాడని రియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. తను ఇప్పుడే జస్ట్ యాక్సిడెంట్ అయ్యింది, నాకు ప్లీజ్ నన్ను చూడడానికి రా అని చెప్పేసి మెసేజ్ వాయిస్ రూపకంగా పెట్టాడు. నేను అది వినేలోపే డిలీట్ చేసేసాడు. అందుకు మీకు అది పెట్టలేకపోతున్నా. ఫొటోస్ ఒక్కటే సేవ్ చేశాను. ఫొటోస్ పెట్టాడు, అది వాయిస్ రికార్డింగ్ ముందు పెట్టాడు, నేను చూసి పక్కకు తోసేసాను. ఫొటోస్ పెట్టాడు. అందుకే చెప్తాను, కర్మ ఫేస్ చేస్తారు కానీ దానికి టైం రావాలి. ఆ టైం వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి. మీకు ఎప్పుడు బాధ కలిగిందో, ఎప్పుడు ఆవేశం వచ్చేసిందో వెంటనే మనము డిజిటల్ యుగంలోనే ఉన్నాం. కానీ ఇట్లాంటి విషయాల్లో కర్మాస్ విషయంలో ఏ యుగంలో ఉన్నా కూడా అది ఏ టైంకి జరగాలో అదే టైంకి జరిగే తీరుతుంది. జరగకుండా అయితే ఉండదు. కాకపోతే మీరు చూస్తారా చూడరని తర్వాత సంగతి.
వాళ్ళు చేసుకున్న కర్మ, వాళ్ళు చేసుకున్న మంచి పనులు, మంచి కర్మలు, పాస్ట్ లైఫ్ కర్మలు, గుడ్ కర్మ, బ్యాడ్ కర్మని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అంతే తప్ప వాళ్ళు ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ జన్మకైనా సరే అనుభవించే తీరుతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, లేకపోతే మనమే చూసుకోండి. ఈ జన్మలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవి ఎప్పటివి పాస్ట్ లైఫ్వి కదా. అంటే కర్మ వదిలిందా? వీళ్ళకైనా అదే పరిస్థితి. తొందరపడకూడదు, ఈ విషయంలో తొందరపడకూడదు. లిటరల్లీ ఎంతమంది ఇట్లా మెసేజ్ పెట్టున్నారు తెలుసా, ఇట్లా యాక్సిడెంట్ అయిందక్క అని. నేను ఏదో రీడింగ్లో చెప్పాను, మల్టిపుల్ రీడింగ్స్లో చెప్తున్నానని. నాకు అక్కడ రీడింగ్లో ఏం కనిపిస్తుందో నాకు అదే చెప్తాను. సో లిటరల్లీ ఇంకొక విషయము, వాళ్ళ పర్సన్ పంపించిన మెసేజెస్ కానీ అన్నీ నాకు స్క్రీన్ షాట్స్తో సహా పంపించారు. ఇది వేరే వాళ్ళు. అక్క వాడికి పిచ్చి లేచిపోతుంది, మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు, అవి నేను చూసేలోగానే డిలీట్ చేస్తున్నాడు. మీకు ఇది నాలాగా ఫేస్ చేసే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఇలా అని చెప్పేసి నేను మళ్ళీ మీకు అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను. సారీ అక్క, నన్ను తప్పుగా అనుకోకండి. ఇది ఎందుకంటే నాలాగా ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని చెప్పేసి మీరు చెప్పే రీడింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. నిన్న ఒకరు పెట్టారు కదా మీకు మెసేజ్, తను డబ్బులు సంపాదిస్తుంది అది అని ఏదో రింగ్స్ పెట్టుకున్నారు అని చెప్పేసి. నిజంగా వాళ్ళకు కూడా ఇలాంటివి జరగాలి అక్క, జరిగితే కానీ తెలియదు. మీరు నేను అన్నారు నాతో పెట్టుకుంది అని, వాళ్ళకి ఇది ఏదో ఒక రోజు తెలుస్తుంది, వస్తుంది ఆ డే కూడా. థ్యాంక్ యూ అక్క. ఇట్లా వాళ్ళ స్క్రీన్ షాట్స్తో సహా అన్నీ పెట్టున్నారు. ఓకేనా? అండ్ అక్క నేను ఇంకోటి నీతో ఇంకొక విషయం చెప్పాలి అక్క. నేను రీడింగ్ తీసుకున్నప్పుడు నువ్వు చాలా ఎమోషనల్ పర్సన్వి, చాలా సెన్సిటివ్ పర్సన్వి, చిన్న దానికి ఎమోషనల్ అవుతావు, ఇంత ఎమోషనల్ కాకమ్మా, స్ట్రాంగ్గా ఉండు, అది దాన్ని చాలా అంటే చాలా ధ్యానిస్తున్నావు అక్క. కానీ నేను రీడింగ్స్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నా. అయినా సరే నేను అప్పుడు ఇంతగా పట్టించుకునేదాన్ని కాదు, టేక్ ఇట్ ఈజీగా తీసుకునేదాన్ని. కాకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని నాకు రిజనెట్ అయినాయి, కొన్ని నాకు జరిగినాయి. అప్పుడు నేను కొంచెం బాగా నమ్మేదాన్ని. నమ్మిన తర్వాత ఇంకొకటి నా పర్సన్ వదిలేసిన తర్వాత ఇంకా నేను రీడింగ్ తీసుకున్నా కదా, అప్పుడు ఇంకా పూర్తిగా స్ట్రాంగ్గా నమ్మినా. అయితే మీరు రీడింగ్స్లో చెప్పే మాటలు నాకు కొంచెం ఆ రోజు రీడింగ్లో కూడా నాకు గట్టిగా స్ట్రాంగ్గా ఇట్లా అట్లా అని చెప్పినా కదా, నేను బాగా నిజం చెప్పాలంటే అవి బాగా మైండ్లో పెట్టుకున్నాక. మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే ధైర్యము, అవన్నీ నాకు ఎంత అంటే అంత బలం ఇచ్చినట్టు అయింది. అంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరిని ఎంతవరకు పెట్టాలి, మన అనుకుని ఎవరిని అనొద్దు, మన పని ఏదో మనం చూసుకోవాలి, మన బ్రతికేదో మనం బతుకోవాలి, ఎవరే మనకు తెచ్చిపెట్టారు, మన సంతోషాలు ఎందుకు వదులుకోవాలి, మన చిన్న సంతోషం మనకు ఉన్నది ఒకటి చిన్న జీవితం, ఇవన్నీ చెప్తూ ఉంటావు కదా. అసలు చెప్పాలంటే నేను చాలా భయపడుకునేదాన్ని అక్క. మా ఊళ్ళకు, నా చుట్టాలకు, నా రిలేటివ్లకు, ఇంకా తెలిసిన వాళ్ళకు, అదే నేను ఇన్స్టాలో వీడియో తీస్తున్నా సరే, అరే నేను వీడియో తీస్తే ఎవరేమనుకుంటారో, మా వాళ్ళు చూసి ఎట్లా ఫీల్ అవుతారో అని చాలా భయపడుకుని ఏది చేసేదాన్ని కదక్క. కానీ ఇప్పుడు మటుకు నేను ఎవరి గురించో నా సంతోషాలు ఎందుకు వదులుకోవాలి, నా ఇష్టాలు ఎందుకు వదులుకోవాలి, చిన్న ఆనందాలే కదా, చిన్న సంతోషాలే కదా అని నేను ఎలాంటి సంతోషాన్ని వదులుకోవట్లేదు అక్క. అంటే మన చిన్న ఇప్పుడు అంటావు కదా, అటువంటివి ఎవరి గురించి భయపడట్లేదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మారిపోయినా. ఇదే కాకుండా ఇట్లా చాలా 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 నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఇన్ని ఉన్నాయి, ఇన్ని టెస్టిమోనియల్స్, ఇన్ని ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో ఎందుకు వినిపిస్తున్నానంటే మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. జరుగుతున్న వాస్తవాలకి ఈ రోజుల్లో ఇంకా పిరికితనంగా ఉంటూ ఒకరికి భయపడుతూ, మనం చేసే తప్పు కానప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఒకటే క్వశ్చన్, మనం ఎందుకు భయపడాలి? తప్పు చేసి మోసం చేసిపోయినాడు ధైర్యంగా తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు? ఏ తప్పు చేయకుండా మోసపోయి భయపడ్డం దేనికి? తప్పు చేసినాడు కదా భయపడాలి. సో మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ అజ్ఞాతంలో కూర్చోకుండా, 4 గోడల మధ్య కూర్చొని ఏడుస్తూ డిప్రెషన్లో ఉండకుండా బయటికి రండమ్మా. ప్రపంచం చాలా విశాలమైంది, నేచర్ చాలా అందమైంది. భగవంతుడు చూడడానికి కళ్ళు ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, సంతోషపడడానికి ఒక మనసు ఇచ్చాడు. ఆ మనసుని ఎందుకు డర్టీ చేసుకుంటారు? మన ఇంటినే రోజు శుభ్రం చేసుకుంటాం కదా, అట్లాంటిది మన మనసు ఎంత పవిత్రంగా ఉండాలి? రోజు దాన్ని ప్రక్షాళన చేసుకోవాలా లేదా? అదే మురికిలో ఉండిపోతామా? తిన్న ఆహారమైనా కడుపులో ఉంటే, శుభ్రం చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది? లోపల కుళ్ళిపోతుంది, దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్, రైట్? అట్లాంటిది మన మనసుని ఎన్నో సంవత్సరాల నుంచి అట్లనే కుళ్ళబెట్టుకుంటూ ఉంటారా? దానివల్ల ఏమవుతుంది? నెగిటివిటీ పెరుగుతుంది, నెగిటివ్ ఆరా పెరుగుతుంది. నెగిటివ్ ఆరా పెరిగితే ఏమవుతుంది? మీతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, మీ చుట్టుపక్కల ఎవరు మీతో గొడవలకి దిగుతూ ఉంటారు, శత్రుత్వాలు పెరిగిపోతూ ఉంటాయి, మీతో ఎవరు కలవరు, మీ మాట ఎవరికి నచ్చదు.
సో మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటూ, మన ఆరా క్లెన్స్ చేసుకుంటూ, పాజిటివ్గా ఎప్పుడైతే మన మనసుని శుద్ధి పెట్టుకుంటామో, చాలాసార్లు చెప్తాను, మనని ఎవరు ఏమనుకుంటున్నా మన తప్పులు ఎందుకు రియాక్ట్ కూడా అవ్వను. నేనైతే అవ్వను. తప్పు లేకపోతే అసలు రియాక్ట్ అవ్వను. వాళ్ళు ఎన్నైనా తిట్టుకొని ఆ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళు తిట్టుకున్నందువల్ల మనకేమీ తగ్గిపోయేది ఏం లేదు, మనం చిన్నతనంగా ఫీల్ అయ్యేది ఏం లేదు, ఇంకా గర్వంగా ఫీల్ అవ్వాలా. సో మన ఆరా, మన సోల్ ఎప్పుడు పవిత్రంగా ఉంటుందో, ఎప్పుడు ప్యూర్గా ఉంటుందో, ఆటోమేటిక్గా మన ఆరా అనేది పాజిటివ్గా ఉంటుంది. మీరు అంటారు కదా, అక్క మీతో కాసేపు మాట్లాడితే నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, నా మూడంతా నా పాజిటివ్గా మారిపోతుంది అక్క అని అంటారా లేదా? దేనికి? దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఆరా. అది ఎలా వస్తుంది? స్పిరిచువాలిటీ, మన సోల్ శుద్ధీకరణ, మెడిటేషన్, మంచి మనసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మనసు. నా చార్ట్, జాతకం చక్రం, నా చార్ట్ తీస్తే ఏ జ్యోతిష్యులైనా ఫస్ట్ చూసి చెప్పేది, ఈ అమ్మాయి మనసు చాలా మంచిది, ఈ అమ్మాయి చాలా ప్యూర్ సోల్. ఫస్ట్ నా జాతకంలో కనిపించేది, ఎందుకంటే అక్కడ ఉండే గ్రహాలు అట్లాంటివి. సో దానికి యూనివర్స్కి నేను చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు అంటారు కదా, అక్క ఇంత చిన్న ఏజ్ అయినా అసలు ఎంత మెచ్యూరిటీగా మాట్లాడతారు. నాకంటే పెద్దోళ్ళు కూడా ఈ మాటలు అంటారు నన్ను. ఎందుకు అనంటే నేను ఆకాశిక్ రికార్డ్స్ నా రికార్డ్స్ నేను చూసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా. నేను సో మెనీ ఇయర్స్ నుంచి, సో మెనీ జన్మల్ని తీసుకుంటూ వస్తున్న ఓల్డ్ సోల్ని, చాలా పురాతనమైన సోల్ నాది. అందువల్ల నాకు ఈ నాలెడ్జ్ కానీ పూర్వజన్మ వాసనలు ఉంటూ ఉంటాయి కదా, సో దానివల్ల అనమాట. సో అదే నలుగురికి మంచి చేయాలి, అదే నలుగురికి గైడ్ చేయాలి, మంచి నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, నేను నాకు వచ్చే క్లయింట్స్ కూడా ఇదే చెప్తా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, తల్లిదండ్రులు కానీ పెద్దోళ్ళు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే, కనీసం వాళ్ళ నేచర్ మీకు నచ్చలేదా, వాళ్ళ వయసు కన్నా గౌరవం ఇవ్వండి. వయసు అంటే ఏంటి? వాళ్ళ అనుభవాలు. సరే, అనుభవాలు కూడా పక్కన పెట్టండి, వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. దట్స్ ఇట్. వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో అది వాళ్ళకే వదిలేద్దాం, వదిలేయమని చెప్తాను నేను. ఓకేనా? రైట్. ఈరోజు జస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూసేసి రేపు డీటెయిల్గా రీడింగ్ చేసుకుందాము. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉండండి అమ్మా. బాగా వర్క్ టెన్షన్ బాగా ఎక్కువైపోయింది. ఎవరెవరికైతే ఇంకా రీడింగ్స్ అవ్వలేదో కొంచెం వెయిట్ చేయండి అమ్మా, వీలైనంత త్వరలో తీసుకుంటాను. డైలీ ఈవెందో నా బర్త్డేకి జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను అంతే తప్ప మేజర్ సెలబ్రేషన్స్ కూడా ఏం చేసుకోలే, వర్క్లోనే ఉన్నాను నేను ఆ రోజు. ఎందుకంటే బుక్ చేసుకున్న వాళ్ళు జస్ట్ 2 డేస్కే అక్క నా రీడింగ్ ఎప్పుడు అని కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. ఆల్మోస్ట్ కొంతమంది అయితే పాపం చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్, మా వ్యూవర్స్ గురించి ఎట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఆలోచనలు ఏంటి? ఫ్యూచర్ గురించి తెగ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఫ్యూచర్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ పాస్ట్ గురించి వదిలేయాలి అనే ఆలోచనలోనే ఎక్కువ ఉన్నారు. మీకు కూడా అదే చెప్తున్నట్టున్నారు, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసి
ఫ్యూచర్ ఏంటి అనేది మాత్రం ఆలోచిద్దాము. తప్పు నీదో నాదో జరిగిపోయింది. సో ఆ ఆలోచనలు ఆ పరంగా ఇంట్యూషన్. రైట్. బాటమ్ ఎనర్జీ, హై ప్రీస్టెస్, 7 of Wands, Knight of Pentacles, Emperor, Ace of Wands, the Chariot, Hanged Man, 2 of Pentacles, Temperance. At present energies Devil. Bottom energy చూడండి, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఈ పర్సన్. మేబీ ఇప్పుడు ఈ రీడింగు సమ్ అదర్ టారో రీడర్స్ కూడా చూస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ నాకు. ఎనీవే, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, తన ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారు. చాలా టైం అయింది మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్, సపరేషన్. మోస్ట్లీ 2 yearsకి అటు ఇటు ఇక్కడ ఎనర్జీస్ కనపడుతున్నాయి. 1 to 2 years. కొంతమందికి అయితే నియర్ బై 5 years దాకా కనపడుతుంది, నియర్ బై. ఓకేనా? అండ్ నియర్ బై 4 to 5 years కనపడుతుంది. సరే, ఇక్కడ ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ ఎనర్జీస్, ఈ పర్సన్ ఏం ఎమోషనల్గా ఏం లేరు. అట్ ద సేమ్ టైం తన ఈగో బ్యాటిల్స్ తోటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తున్నారు. ఏమవుతుంది యాక్షన్ తీసుకుంటే? మళ్ళీ గొడవలు, మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవలు జరుగుతాయేమో. న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. అది కూడా ప్రేమ కంటే ఎక్కువ అట్రాక్షను, ప్యాషను, ఈ ఎనర్జీస్. టు బీ ఫ్రాంక్, ఓపెన్గా మాట్లాడుతున్నా, ఈ ఎనర్జీస్. ఎందుకంటే బాటమ్ ఎనర్జీ డెవిల్ ఎనర్జీ వచ్చింది. దాని ఈ ఎనర్జీస్ ఇన్నర్గా ఈ పర్సన్ చాలా అబ్సెషన్లో ఉన్నారు మీ విషయంలో. అంటే రెగ్యులర్ భాషలో మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది, అందుకని నేను మాట్లాడినది. లిటరల్లీ ఇంటిమసీ కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తనని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, 2 cards ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా పేషెన్సీగా యాక్షన్ మూమెంట్కి రెడీగానే ఉన్నారు. కానీ యాక్షన్ స్టెప్ చేయడానికి భయం కంటే ఎక్కువ వాళ్ళ కిరీటాలు ఎక్కడ పడిపోతాయో, ఈగో ఎక్కడ డౌన్ అయిపోతుందో అనే ఒక ఫీలింగ్ అనమాట. ఇట్లాంటి దిక్కుమాలిన ఫీలింగ్స్ తోటి వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు, ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఎప్పుడు వాళ్ళతో మీరు అటాచ్ అయి ఉన్నప్పుడు. కానీ ఈ సినారియో ప్రకారం మేబీ ఈ పర్సన్ నుంచి మీకు ఏదో మెసేజెస్ వచ్చి డిలీట్ కూడా అయిపోయి ఉండాలి. సే ఎస్ఆర్ నో నాకు కమెంట్లో పెట్టండి. ఏ సమ్ అకేషన్ నిమిత్తం ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసి మీరు చూసి రియాక్ట్ కాకపోవడం వల్లనో, లేకపోతే వాళ్ళకి వాళ్ళే మెసేజ్ పెట్టి ఈగో ఇష్యూస్ వల్ల డిలీట్ చేసేయడమో సంథింగ్ జరుగుండాలి. ఎవరు అనేది నాకు కమెంట్లలో పెట్టండి, ఓకేనా? అండ్ ఇక్కడ కొంతమంది, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఈ పర్సన్ మీతో మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా సమ్ అదర్ ఈ పర్సన్ వేరే మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీది ఇక్కడ సీక్రెట్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు ఈ సినారియోలో. నెక్స్ట్, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటూ స్టక్ అయిపోతున్నారు, బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తూ ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలా వద్దా, ఈ క్రమంలోనే మీకు మెసేజ్ పెట్టి డిలీట్ చేయడం, ఈ క్రమంలోనే ఒక అకేషన్ పరంగా మీకు మెసేజెస్ లేకపోతే మిస్డ్ కాల్ ఇచ్చి మళ్ళీ కాల్ చేయకపోవడం, లేదా మీకు మెసేజ్ పెట్టి మీరు అది చూసి రియాక్ట్ కాకపోవడం వల్ల వితిన్ సెకండ్స్లో డిలీట్ చేసేయడం, ఇలాంటి సమ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి.
ఎందుకంటే ఇక్కడ తనని బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ ఈగో ఇష్యూస్, ఈగో బ్యాటిల్స్. వాళ్ళ ఈగోలతోనే వాళ్ళు చచ్చిపోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే బాటమ్ ఎనర్జీ డెవిల్ విత్ 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో సతమతం అయిపోతున్నారు. సంఘర్షణ వాళ్ళల్లో వాళ్ళకి బ్యాక్ అండ్ ఫోర్త్. మీ ఎనర్జీస్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, లైఫ్లో ఇంత హ్యాపీగా ఉన్నారు, మీ మనసులో వాళ్ళ మీద అట్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకంటే నేను చెప్తున్నా, వాళ్ళకి అది తెలియట్లేదు కదా, పిచ్చెక్కిపోతుంది అనమాట. స్టెప్ తీసుకోవాలా వద్దా, నేను యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఏం గొడవలు అయిపోతాయో, నేను డైరెక్ట్ కాల్ చేస్తే ఏం గొడవలు అయిపోతాయో, మీరు ఏమన్నా అనకూడని మాట ఏదైనా అనేస్తే వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ తలకాయలు కింద పడిపోతాయి, తలకాయ మీద ఉన్న కిరీటాలు కింద పడిపోతాయి, అది తీసుకోలేరు అనమాట. అందువల్ల బౌండరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఒక ప్రొటెక్షన్ జోన్లో ఉంటున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ ఈగోను వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి ఒక ప్రొటెక్షన్ జోన్లో నేను సేఫ్ సైడ్లో ఉన్నాను ఇదే. కానీ ఎంత దిక్కుమాలిన తిట్లు తిట్టుకుంటున్నారో వాళ్ళకంటే మీకే ఎక్కువ తెలుసు వాళ్ళ బిహేవియర్కి. ఈ పర్సన్ ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు, చాలా స్టబ్బోన్ ఎనర్జీ. మనసు మంచిదే, మనసు వేరు, యాక్షన్స్ వేరు, బిహేవియర్ వేరు, రైట్, గుణాలు వేరు. సో ఈ పర్సన్ చాలా 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 ఈగోయిస్ట్ అనమాట, ఈగోయిస్టిక్ పర్సన్, స్టబ్బోన్ పర్సన్. కానీ వీళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా అనుభవాల ద్వారా నేర్చుకున్న ఇది ఉంటుంది అనమాట. కానీ అనుభవాలు నేర్పించినా కూడా నేర్చుకోనంత ఈగో ఉంది అంటే, నేర్చుకున్నా కూడా అది నేను ఇట్లా కర్మ ఫేస్ చేశాను, ఇట్లా నేర్చుకున్నాను అని చెప్పడానికి కూడా వీళ్ళకి ఈగో అనమాట. అంత సూపర్ ఈగోయిస్టులు వీళ్ళు. కానీ ఇదే పర్సన్ మీ హస్బెండ్ వైఫ్ అయితే వీళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితంగా అర్థం చేసుకుంటే. కానీ పైకి చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు, ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. నాకు ఇంత ప్రేమ ఉంది నీ మీద, రోజుకి 10 సార్లు ఐఎల్యూలు చెప్పేసి ఇట్లాంటి టైప్ కాదు వీళ్ళు. చాలా రెస్పాన్సిబుల్ తీసుకుంటే, చాలా రెస్పాన్సిబిలిటీస్ని చాలా కేర్గా నిర్వర్తించే పర్సను, రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే పర్సను, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సను. వాళ్ళది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, మీకు చేసిన దానికి వాళ్ళది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆలోచిస్తే మాత్రం రాంగే కదా. సో ఆ టైప్ ఆఫ్ పర్సన్ కనపడుతున్నారు. ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, తన లైఫ్ని, తన ఆలోచనల్ని, తన మనసుని, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. కానీ చాలా కాలం నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఎమోషనల్గా చాలా పీరియడ్ కూడా అయ్యింది అనేది కనపడుతుంది. అండ్ ఇక్కడ పాస్ట్లో మిమ్మల్ని సాక్రిఫైస్ చేశాను, ఎందుకంటే ఇట్లాంటి ఈగోయిస్ట్ పర్సన్స్ ఏమనుకుంటారు, నేను తప్పు చేశాను అని మాట్లాడరు, నా వల్ల తప్పు జరిగింది, ఇంకొకరికి అన్యాయం జరిగింది అని మాట్లాడరు. నాకు ఇంత ప్రేమ ఉన్నా కూడా నేను వాళ్ళని సాక్రిఫైస్ చేశాను అనే మాట్లాడతారు. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ కనపడుతుంది. అండ్ మీ రిలేషన్లో ఈ స్టబ్బోనెస్ వల్లనే ఈ పర్సన్ ఈగో మెంటాలిటీ పరంగానే ఈ పర్సన్ అక్కడ ఏమీ లేకపోయినా వాళ్ళ ఊహల్లో వాళ్ళే ఇమాజిన్ చేసేసుకొని స్టెప్ తీసుకోకుండా, యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ జోన్లో పెట్టుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ అన్నమాట వీళ్ళు. అందువల్లనే లేట్ జరుగుతుంది. చూడండి, ఈ కార్డ్స్ మొత్తం అవే. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా కూడా తీసుకోకుండా, అంత ఇష్టం అనే కంటే కూడా అంత ప్యాషన్ మీ మీద ఉన్నా కూడా ఈ పర్సన్ ఎందుకు తనని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, ఆగిపోతున్నారు అని అంటే రీజన్ ఇది. ఇప్పుడు కూడా స్టక్డ్ ఎనర్జీలోనే ఉన్నారు, అందుకే డిలేస్ జరుగుతున్నాయి మీ లైఫ్లో. ఆ పర్సన్ నుంచి మీరు తొందరగా నా వల్ల అనుకోండి, లేకపోతే నేను చెప్పే వాళ్ళ విషయం వల్ల కానివ్వండి, మీ పర్సన్ ఇలా ఉన్నారని నేను ఎప్పటికప్పుడు చెప్తున్న వల్ల కాదండి మీరు హీల్ అయ్యారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, నేను మీ లైఫ్లో లేను, ఇవన్నీ మీకు తెలియదు. అప్పుడు మీ సిచ్యువేషను, మీ పర్సన్ ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారు మీరు అదే ఉండేవాళ్ళు. ఎందుకంటే మీ పర్సన్ ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి, వాళ్ళకి ఇప్పుడు మీ గురించి ఎటువంటి కబురు లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. కానీ మీరు
వాళ్ళకి కనిపిస్తున్న సోషల్ మీడియాలో యాక్టివిటీస్ ద్వారానే వాళ్ళు మిమ్మల్ని అజంప్షన్ చేసుకుంటున్నారు తప్ప వాస్తవానికి మీరేంటి, ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఏముందని నేను చెప్తే మీకు తెలుస్తుంది. అట్లనే నేను లేను అనుకోండి, మీ పర్సన్ గురించి మీకు తెలియదు, మీరు అదే ఎనర్జీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి కూడా అదే. అందుకని ఎవరిని తప్పుగా తీసుకోవద్దు. బట్ కొంచెం పేషెన్సీ, ఇంకా టైం పడుతుంది. ఇది ఎవరి ఎనర్జీసో ఐ డోంట్ నో, బట్ కొంచెం ఇంకా టైం పడుతుంది అనేది కనపడుతుంది. మీ పర్సన్కి మీకు రీకన్సిలేషన్ కానీ, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం కానీ, బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తున్నారు. మెసేజ్ చేయడం, డిలీట్ చేయడం. ఒకవేళ పొరపాటున మెసేజ్ పంపించేసినా వెంటనే డిలీట్ చేసేయడం, లేదు మెసేజ్ పంపించి మీరు చూసేదాకా వెయిట్ చేసి మీరు చూసి రియాక్ట్ అవ్వకపోయినా డిలీట్ చేసేయడం. ఇంపేషెంట్, అసలు ఆలోచన డిఫరెంట్గా ఉందన్నమాట. ఈగో తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్. అబ్బా కరెక్ట్గా ఈ పాత సామాన్ల అమ్మాయి ఆయన కరెక్ట్గా నేను రీడింగ్ చేసే టైంకే ప్రతిసారి వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అది ఎట్లాంటి టాపిక్లో, మీ పర్సన్ గురించి చెప్పే టాపిక్లో. అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, ఇట్లాంటి ఈగోయిస్ట్ పర్సన్స్ని తీసుకెళ్ళి ఆ పాత సామాన్లోకి అమ్మేయండి. వాడు కూడా చేతిలో దండం పెడతాడు, నాకు వద్దయ్యా, నాకు వద్దమ్మా, నీకు దండం పెడతా అని. ఓకేనా? అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. తుమ్మ మొద్దు ఉంటుంది కదా, తుమ్మ మొద్దు, అట్లాంటి పర్సన్స్. వెరీ గుడ్. సరే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.